ఉమా చతుర్థి అనగా శివుడు మరియు పార్వతి యొక్క మిశ్రమ రూపమే ఈ ఉమా చతుర్థి. ఈ రోజున శివుడు తన శరీరంలోని సగం పార్వతికి ఇచ్చాడు మరియు అర్ధనారీశ్వర అవతారం వ్యక్తమైంది. శివుడు మరియు పార్వతి ఉమామహేశ్వరుడిగా పూజింపబడ్డారు. క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం చవితి తిథి అనగా జూన్ 10, 2024 సోమవారం రోజున ఉమా చతుర్థి వచ్చింది. సతీదేవి మరణాంతరం శివుడు లోకాన్ని విడిచిపెట్టాడు. ఆమె మళ్ళీ జన్మించింది పార్వతిగా. కానీ శివుడు ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు మరియు సన్యాసి జీవితాన్ని గడిపారు. శివుడిని భర్తగా పొందేందుకు పార్వతి తీవ్ర తపస్సు చేసి ఆ పరమేశ్వరుడిని భర్తగా పొందగలిగింది. ఆనాడు నుండి మహిళలు మంచి భర్త, సంతోషమైన జీవితం కోసం ఈ పూజ చేయసాగారు. ఆ రోజున స్త్రీలు చంద్రోదయం వరకు ఉపవాసం ఉండి ఉమా పూజ నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ రోజున అమ్మవారిని ఉమానామం శ్రీ ఉమాయై నమః తో పూజ చేయడం వలన సకల శుభములు కలుగుతాయి.